చిన్నశంకరంపేట మండలం బాగిర్తిపల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రతిష్ట కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి, మాజీ జడ్పీటీసీ మాధవిరాజులో హాజరయ్యారు. గ్రామంలోని యాదవ సంఘం ఆధ్వర్యంలో వచ్చిన అతిథులను బాజా భజంత్రీలతో ఘన స్వాగతం పలికారు. శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం, రేణుకామాత దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయాల నిర్మాణాలు చేపట్టి ప్రతిష్ఠింపచేసి ఉత్సవాలు నిర్వహించడం మల్లికార్జున స్వామి కృపతో గ్రామంలోని ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వారు తెలిపారు. స్వామివారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలని గ్రామాలలో దేవాలయాల నిర్మాణాలు చేపట్టి ఆధ్యాత్మికత నెలకొల్పడం జరుగుతుందన్నారు. దేవాలయాల నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సావిత్రి పోచయ్య యాదవ్, మాజీ సర్పంచ్ సూల దయానంద్ యాదవ్, యాదవ సంఘం గ్రామ అధ్యక్షులు ఐదర బోయిన మహేష్, ఉపాధ్యక్షులు సంజీవ్ యాదవ్, సూరారం సర్పంచ్ నాగరాజు, మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు యాదగిరి యాదవ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, కార్యకర్తలతో పాటు నాయకులు లక్ష్మారెడ్డి, ప్రభాకర్, రాజు, మహిపాల్ రెడ్డి, పాండు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో మల్లికార్జున స్వామి మల్లన్న స్వామి యొక్క ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. ఒక సంవత్సర కాల క్రితమే గుడిని మొదలుపెట్టేసి అతి త్వరలోనే దాతల సహకారంతో, అదేవిధంగా గ్రామస్తుల సహకారంతో, గ్రామ ప్రజాప్రతినిధుల సహకారంతో, మరి మా మాజీ సర్పంచ్ గారు మిగతా వారి ఆధ్వర్యంలో చాలామంది కూడా కలిసి ఆ గుడిని నిర్మించుకోవడం జరిగింది. మరి ఈరోజు ప్రతిష్ట కూడా అంగరంగ వైభవంగా వాళ్ళు చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఒక ధర్మ కార్యక్రమం, ఒక గుడి కట్టాలంటే పూర్వజన్మ సుకృతమై ఉండాలి. ఆ గుడికి కూడా సహకరించిన వారందరికీ కూడా తప్పకుండా మంచి జరగాలని కోరుకోవడం జరిగింది. ఇక్కడ ఆ గ్రామానికే కాక చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటి అందరూ కూడా బాగుండాలి, రైతులు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకోవడం జరిగింది. మరి ఆ గుడికి సహకరించిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇట్లాంటి ధర్మ కార్యక్రమాలు చేస్తే డెఫినెట్గా ఒక మంచి సంస్కృతి అనేది మన భవిష్యత్ తరాలకు అందించిన వాళ్ళం అవుతాము. కాబట్టి దాంట్లో భాగంగానే ముఖ్యంగా బాగిత్తిపల్లిలో దాదాపు 80% యాదవులు ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా కలిసి ఆ గుడిని నిర్మించుకోవడం జరిగింది. అది అన్నదాన కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. అంగరంగ వైభవంగా అందరు కలిసికట్టుగా యూనిటీగా కూడా ఆ గ్రామం అంతా కూడా కూర్చొని చేసుకోవడం జరిగింది. వారికి ధన్యవాదాలు. మమ్మల్ని కూడా దాంట్లో పాత్రలు చేసినందుకు మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆ గుడి సహకారంలో కూడా మా భాగస్వామ్యం కూడా మా వంతు కర్తవ్యంగా కూడా దానికి సహకరించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎక్కడ ఎటువంటి ధర్మ కార్యక్రమాలు జరిగినా మనందరం కూడా మనిషికి చేసి అట్లాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి మన భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటూ ఆ గ్రామస్తులందరికీ, మా దయగారికి మిగతా వాళ్ళందరికీ కూడా సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లందరికీ కూడా, ప్రజాప్రతినిధులందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు.